హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మరొక ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు అంతేగా అంతేగా. రచయిత్రి జిఎస్ లక్ష్మి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఆఫీస్ నుండి రాగానే మెరుస్తున్న కళ్ళతో ఎదురొచ్చిన నీరజను చూసి ఆశ్చర్యపోయాను. మన సుందరికి ఎంగేజ్మెంట్ అటండి. అన్నయ్య ఇందాకే ఫోన్ చేశాడు. శుభవార్త విన్న నాకు ఆనందం అనిపించింది. సుందరి నా బావమరిది కూతురు. ఎంఎస్ చేసి అమెరికాలోనే ఉద్యోగం చేస్తోంది. అత్తగారింట్లో శుభకార్యం అంటే ఆ ఇంటి అల్లుడికి ఆనందమే కదా. మా పెళ్ళై 25 ఏళ్ళైంది. ఇప్పటికీ ఆ ఇంటికి వెళ్తే అల్లుడనే అంటారు కదా. అల్లుడనే హోదా ఎంత గొప్పతనం ఉందో తలుచుకుంటున్న కొద్దీ నాలో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఎప్పుడు ఎక్కడా అంతే ఉత్సాహంగా అడిగాను. వచ్చే నెల 10న ముందు టికెట్స్ బుక్ చేయండి, ఆలస్యం అయితే దొరకవు. నిజమే కదా. ఆ రాత్రి ఆన్లైన్లో విజయవాడకి టికెట్ బుక్ చేసేసాను. మర్నాడు పొద్దున్న లేస్తూనే చెప్పింది నీరజ, టికెట్స్ క్యాన్సిల్ చేసేయండి అంటూ. అదేంటి, ఎంగేజ్మెంట్ విజయవాడలో కాదా అన్నాను అర్థం కాక. ఎక్కడైతే ఏంలేండి అంది నీరసంగా సోఫాలో కూలబడుతూ. ఏంటి, ఏమైంది? ఎంగేజ్మెంట్ ఆన్లైన్లోనట. అబ్బాయికి చైనాలో ఉద్యోగం కదా. ఈ కరోనా వైరస్ భయంతో ఎక్కడి ఎయిర్పోర్ట్ నుండి వెనక్కి పంపించేస్తారేనో అని ఇండియాకి రావడానికి భయపడుతున్నాడట. ఆ అబ్బాయి రానిదే నేను మట్టుకు ఎందుకు, ఏకంగా పెళ్ళికే వస్తానులే అందట మన సుంది. మరి ఎంగేజ్మెంట్ సంగతి ఏంటట? దాందేముంది, ఆన్లైన్లోనే చేసుకుందామందట. నీరజ్ చెప్పింది వింటున్న నేను, ఆన్లైన్లోనేనా అంటే అన్నాను ఆశ్చర్యంగా. మహా తెలియనట్టు. ఆ టైంకి అటువాళ్ళు ఇటువాళ్ళు అందరూ లాగిన్ అవుతున్నారనమాట. ఇక్కడ పేరెంట్స్ తాంబూలాలు పుచ్చుకుంటుంటే అక్కడి నుంచి వాళ్ళు దండం పెడతారన్నమాట అంది కొంచెం విసుగ్గా. ఇదేమిటో కొత్తగా బాగుందే. హాయిగా ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఫంక్షన్ చూసేయచ్చు. శ్రమపడి సెలవులు పెట్టుకొని ఊళ్ళు వెళ్ళక్కర్లేదు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్నాను. ఏం బాగు నా మొహం. ఎవరింట్లో వాళ్ళు కూర్చుని చూస్తే పట్టు చీరలన్నీ ఎప్పుడు కట్టుకోవాలి? ఈ వంకనైనా పుట్టింటికి వెళ్దాం అనుకునే నా లాంటి ఆడపిల్లలకి ఎంత బాధగా ఉంటుంది. చా, తప్పు, అలా అనకు. శుభమా అంటూ వాళ్ళు పెళ్లి కుదుర్చుకుంటుంటే నువ్వు అలా పడకూడదు. పిల్లలకి మంచిది కాదు నచ్చ చెప్పాను. అవును కదా అనుకుంటూ మొహం మీదకి నవ్వు తెచ్చుకుని, పోన్లేండి వాళ్ళు బాగుంటే చాలు, పెళ్ళికి ఎలాగో 10 రోజుల ముందే వెళ్తాంగా అంటూ 10 రోజుల కోసం ముందే టెండర్ పెట్టేసింది. ఆ సమయానికి కరెంటు పోతే సిస్టంలో ఎంగేజ్మెంట్ మిస్ అవుతామని అప్పటిదాకా మా ఇంట్లో లేని ఇన్వర్టర్ను వేలు ఖర్చు పెట్టి కొనిపించింది నా చేత నీరజ. పోనీలే, కారణం ఏదైతేనే ఇంట్లోకో వస్తువు వస్తుంది కదా అనుకున్నాను. అనుకున్న ఆ శుభదినం రానే వచ్చింది. తెల్లవారకుండా నన్ను లేపింది నీరజ. అప్పటికే తను ఎంచక్కా తయారైపోయి కొత్తగా కొన్న మామిడి పిందె అంచు ఆరెంజ్ కలర్ పట్టుచీర కట్టుకొని, డిజైనర్ బ్లౌజ్ వేసుకుని, మెడలో జిగినీ గొలుసు కాసుల పేరు పెట్టుకొని, వెనక జుట్టుకి పెట్టిన క్లిప్పుకి ముందుకి కనిపించేలా కనకమరాల దండ వేలాడేసుకుని దర్శనమిచ్చింది. వంకి వడ్డానం మర్చిపోయావా అని అడిగాను. నా వెటకారం అర్థమైందేమో మొహం చిట్లించుకుంటూ, అంత అదృష్టం కూడానా? అయినా పెళ్ళానికి వంకి వడ్డానం చేయించాలని మురిపం మొగుడుకు ఉండాలి, కానీ ఏం చేస్తాం, దేనికైనా పెట్టి పుట్టాలి అంటూ కొంగు అందుకోబోయింది. అబ్బబే, ఇంతలా తయారయ్యావు కానీ నువ్వే వాళ్ళకి కనిపించవు కదా. వాళ్లే నీకు కనిపిస్తారు, అందుకు అడిగానంతే అన్నాను. నిజమే, కానీ ఏమిటో పట్టుచీర కట్టుకుందే ఆ నిశ్చితార్థం ఫీలింగ్ రాదని కట్టుకున్నానండి. మీరు కూడా తొందరగా తెమలండి, టైం అయిపోతుంది అంది. తెమలడానికే ఉందే, కాఫీ తాగి సిస్టమ్ ముందు కూర్చోవడమేగా. అసలు అప్పటికే అనవసరంగా ఒకరోజు సెలవు వేస్ట్ అయిందని బాధపడుతుంటే ఈ సెలవు రోజు రిలాక్స్ అవ్వనీయకుండా తయారవమని చెప్తే విసుగు రాదు మరి? ఇంకా నయం, టిఫిన్ చల్లారిపోతుంది రండి డైనింగ్ టేబుల్ వైపు నడిచింది. అమ్మయ్య, తీరుబడిగా టిఫిన్ తినచ్చు అనుకుంటూ వెళ్ళిన నాకు డైనింగ్ టేబుల్ మీద రాఘవేంద్ర టిఫిన్స్ నుంచి తెప్పించిన వడలు, ఇడ్లీలు, ఉప్మా, మసాలా దోశలు కనిపించాయి. ఇదేమిటి, ఇప్పుడెందుకు తెప్పించావు? అయినా ఇన్నెందుకు? అదేంటండి అలా అంటారు? ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ చూస్తున్నాం, వండుకుంటూ కూర్చుంటామా ఏమిటి? అయినా ఎంగేజ్మెంట్కి ఉప్మా ఒకటే పెడితే ఏం బాగుంటుంది, ఆ ఫీల్ రావద్దు. అందుకే 4 రకాలు తెప్పించాను అంది. నాకేం చెప్పాలో తెలియలేదు. మొబైల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్తో మేనకోడలి పేరు మీద
1116 కట్నం చదివించమంది. ఎంగేజ్మెంట్కి ఎవరు కట్నాలు చదివించరు, పెళ్ళికే ఇస్తారు అన్నాను నా లోకజ్ఞానం అంతా బయట పెట్టుకుంటూ. ఇవేమీ మన పెళ్ళప్పుడు రోజులేం కావు, అటు ఇటు పెద్దలు కూర్చొని తాంబూలాలు మార్చేసుకుని శుభం అనుకోవడానికి. ఈ రోజుల్లో ఎంగేజ్మెంటే పెళ్ళిళ్ళా చేస్తున్నారు. అసలు మీ వాళ్ళకి సరదాలు సంబరాలు అంటే ఏమైనా తెలిస్తేగా అంది ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతూ. ఓర్ నాయనోయ్, ఇప్పుడు మా పెళ్లి ముచ్చట్లు ఎత్తిందంటే సీన్ రివర్స్ అయిపోతుందని నోరు మూసుకొని అక్షరాల 1116 సుందరి పేరు ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇక తొందరగా తెవనండి, రండి. పంచే కండువా వేసుకుంటారా, లేకపోతే టై కట్టుకొని కోటు వేసుకుంటారా అంది. రామచంద్ర ప్రభు, హాయిగా లుంగి కట్టుకొని రిలాక్స్ అవుదామనుకుంటున్నా నాకు ఎంత పెద్ద శిక్ష వేసావయ్యా అనుకుంటూ కోటే వేసుకుంటా అన్నాను. స్నానం చేసి వచ్చి నీరజ వచ్చే లోపల గబగబా లుంగి మీద చొక్కా వేసేసుకొని టై కట్టేసుకొని కోటు వేసేసుకొని టీవీలో వార్తలు చదివే వాళ్ళలా సగం దాకానే కనిపిస్తారు కదా, అలాగ నా లుంగి కాళ్ళు సిస్టమ్ ఉన్న టేబుల్ కిందకి తోసేసి సిస్టమ్ ముందు కుర్చీలో కూర్చుండిపోయాను. నీరజ అచ్చంగా పెళ్లివారింట్లోలాగా బొట్టు కింద బొట్టు పెట్టుకొని మంచి పర్ఫ్యూమ్ కొట్టుకొని చేతిలో అక్షింతలు చిన్న గిన్నె పట్టుకుని వచ్చింది. అవెందుకు అన్నాను. ఆ అక్షింతలు నా సిస్టమ్ మీదకి విసురుతుందేమో అన్న భయంతో. మీరు మరీనండి, సుందిని దీవించిన ఫీల్ రావద్దు అంది మేనకోడల మీద ప్రేమతో. అమ్మయ్య అనుకుంటూ సిస్టమ్ ఆన్ చేసి లాగిన్ అయ్యాను. స్క్రీన్ మీద అన్నని వదిన్ని చూసి నీరజ మొహం మందారంలా విచ్చుకుంది. కుర్చీ మరి కాస్త ముందుకు జరుపుకుని మొహం స్క్రీన్లోకి దూర్చేసింది. పక్క నుంచి సన్నగా సన్నాయి రికార్డు వినిపిస్తోంది. వదిన కట్టుకున్న చీర కంచిదంటారా ధర్మవరమా? చాలా పెద్ద సందేహంలో పడిపోయింది నీరజ. అడిగిందే కానీ నాకు ఆ చీరల వివరాలు ఏమీ తెలియవని తనకు తెలుసు. చూసారా మా అన్నయ్య ఎంచక్క పంచే కండువా వేసుకున్నాడు, అసలు మీకు ఎప్పుడు ఏం వేసుకోవాలో కూడా తెలీదు అంటున్న నీరజ దృష్టి నా కాళ్ళ వైపు పడకుండా జాగ్రత్త పడుతూ. ముందు ఆ వియ్యపురాలు ఎవరో చూడు అన్నాను ధోరణి మార్చుతూ. అబ్బా, పెళ్ళికొడుకు తల్లనుకుంటాను. ఎంత బాగుందండి, మహా దర్జాగా ఉంది. అబ్బాయికి తల్లితో పోలిస్తే మా సుంది అదృష్టవంతరాలే. ఆవిడ కట్టుకున్న చీర బెనారస్దే అనుకుంటాను. అయ్యో ఉంటుందిలేండి, ఇప్పుడు బెనారస్లో ఎన్ని రకాలు వస్తున్నాయో. మెళ్ళో ఏం వేసుకుందో, ఏది కొంచెం పెద్దది చెయ్యండి. చేశాను. అబ్బో, కొత్త రకం హారవండోయ్, ఇప్పుడు ఇది చాలా ఫ్యాషన్. అంటే వియ్యోపురాలకి ఫ్యాషన్లు బాగానే తెలుసు అనుకుంటాను. మేమిద్దరం ఇక్కడ నుంచి చూస్తూ ఇలా కమెంట్లు వేసుకుంటూనే ఉన్నాం. అక్కడ మా బావమరుదులు హాల్లో ఒక చక్కటి తివాచీ పరిచారు. ఆ తివాచీ మీద పైన దేవుడు బొమ్మలు పెట్టుకునేలాంటి అందమైన డిజైన్లతో 2 పీటలు వేశారు. వాటికి చివరికి 2 స్టీల్ డబ్బాలు పెట్టారు. ఆ డబ్బాలు ఎందుకు అక్కడ అన్నాను అర్థం కాక. అది వాళ్ళ ఆనవాతి ఏమో అంటూ దీర్ఘం తీసింది నీరజ. ఇంతలో మా బావమరిది వాళ్ళ వియ్యంకుడు చేతుల్లో 2 మొబైల్స్ పట్టుకొని వచ్చారు. డబ్బాలు సపోర్ట్ పెడుతూ ఆ డబ్బాకి ఆంచి ఓ మొబైల్, ఇంకో డబ్బాకి మరో మొబైల్ పెట్టాక కెమెరా వాటి మీదకి ఫోకస్ చేశారు. రెండిట్లోనూ ఒకదానిలో సుంది, ఇంకొక దానిలో అబ్బాయి కనిపిస్తున్నారు. హార్ని అప్పుడు అర్థమైంది. ఆన్లైన్లో వాళ్ళని ఫోన్లోకి రప్పించి వాళ్ళిద్దరినీ ఆ డబ్బాల కాంచి ఆ పీటల మీద కూర్చోబెట్టారన్నమాట. ఇంకక్కడి నుంచి ఆ వియ్యపురాలు ఒక్కొక్క స్వీటు పళ్ళెంలో తెచ్చి సుందరికి కనిపిస్తున్న మొబైల్లో చూపించింది. తివాచీ మీద పెట్టింది. స్వీట్లు పళ్ళు పూలు అన్నీ అలాగే చేసింది. చివరిగా ఒక ట్రేలో పట్టుచీర, దాని మీద ఒక బంగారు నగ పట్టుకొచ్చి చీర సుందరికి కనిపిస్తున్న మొబైల్ చుట్టూ పరిచి ఆ నగ ఆ మొబైల్కి తగిలించింది. ఆవిడలా చేయగానే సుందరి అక్కడి నుంచి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది కాబోయే అత్తగారికి. ఆ వెంటనే ఆ బామ్మరిది భార్య కూడా అలాగే స్వీట్లు పళ్ళు పూలు ఆ అబ్బాయికి మొబైల్కి చూపించి తివాచీ మీద పెట్టారు. చివరిగా మా బామ్మరిది ఒక సూటు, దాని మీద ఓ బంగారు బ్రాస్లెట్ పెట్టగానే ఆ అబ్బాయి కూడా అందుకున్నట్లు చేతులు చాపి బుద్ధిగా నమస్కారం పెట్టాడు. నేను నోరెళ్ల పెట్టాను. నీరజ మరింత ముందుకు జరిగింది. కాబోయే వియ్యంకులిద్దరూ వియ్యపురాళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఒకరి నోట్లో ఒకళ్ళు స్వీట్ పెట్టేసుకున్నారు. ఎన్ని రకాల స్వీట్లు తెప్పించుంటారు అడిగింది నీరజ అవి లెక్క పెట్టడానికి సిద్ధపడిపోతూ. ఇంతలో డోర్ బెల్ మోగింది. నీరజ లెక్కన డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎవరొచ్చారనుకుంటూ నేనే వెళ్ళాను తలుపు వైపు. తలుపు తీయగానే స్విగ్గీ డెలివరీ బాయ్ కనిపించాడు చేతిలో పార్సిల్తో. అతన్ని చూసి నేను ఆశ్చర్యపోతూనే
నా వేషం చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఏంటిది అన్నాను అతని దృష్టి మారుస్తూ. అతను తేరుకుని, బిర్యానీ సార్, ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారుగా, పేమెంట్ ఇవ్వండి జల్దీ. నీరు, నువ్వు బిర్యానీ ఏమైనా ఆర్డర్ చేశావా అని గట్టిగా అరిచాను. రూమ్లోంచి నీరజ బయటకు వచ్చింది చేతిలో డబ్బుతో. ఆ డబ్బు ఆ డెలివరీ బాయ్ చేతిలో పెట్టేసి పార్సిల్ పట్టుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. మళ్ళీ డోర్ బెల్ మోగింది. ఈసారి ఆల్మండ్ హౌస్ నుంచి స్వీట్ ప్యాకెట్లు వచ్చాయి. వాటికి డబ్బులు ఇచ్చి తీసేసుకుంది. ఉన్నది 2 మనుషులం. పొద్దున తెప్పించినవే మిగిలిపోయాయి. కడుపు ఇంకా నిండుగానే ఉంది. మళ్ళీ ఇవన్నీ ఎందుకు తెప్పించావు? కాస్త కోపంగా అడిగాను. అయ్యో రామా, ఎంగేజ్మెంట్ అయ్యాక పొద్దున మిగిలిపోయిన ఉప్మా తింటారా ఎవరైనా? స్పెషల్గా తినద్దు, అందుకే బిర్యానీ స్వీట్లు తెప్పించాను. వీటికి బోల్డు డబ్బులు అవుతాయి తెలుసా? అయితే అవుతాయి, ఎంగేజ్మెంట్కి వెళ్ళిన ఫీల్ ఉండద్దు అంటూ సాగదీసింది. నాకు కోపం నశాలానికి అంటింది. ఈ మాయదారి ఫీల్ కాదు కానీ నా పర్సుకి పెద్ద చిల్లే పడేలా ఉంది అనుకుంటూ. అయితే సరే, ఈ బిల్లులన్నీ మీ అన్నయ్యకి పంపిస్తాను, కట్టుకుంటాడు అంటూ 2 రోజుల క్రితం కొన్న ఇన్వర్టర్తో సహా మా బావమరిదికి అమౌంట్ మొత్తం ఎంతైందో చెబుతూ వెంటనే నా బ్యాంక్ అకౌంట్కి ఈ డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని మొబైల్ నుంచి మెసేజ్ పెట్టేశాను. అయ్యయ్యో, అలా ఎవరైనా చేస్తారా అంటూ నీరజ లబోదిబ్బలాడింది. ఎందుకు చేయరు? అలాగే చెయ్యాలి. చెయ్యకపోతే ఎంగేజ్మెంట్ ఫీల్ ఉండదు అన్నాను మాటికి మాటే జవాబుగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.